హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీ భగవానువాచ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అర్జున కేవలం కర్మను చేయడం పైన మనకు అధికారం ఉంది. అలాగే కర్మ ఫలితం ఏదైతే ఉందో అది అనుభవించే అధికారం మనకు లేదు అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం ఏ పని చేసినా సరే ఆ కర్మని మనం చేయాలి. దాని మీద పూర్తి అధికారం బాధ్యత మనకు ఉన్నాయి. నీకు అప్పగించిన ప్రతి పనిని నువ్వు చేసి పెట్టి తీరాలి. అయితే నేను ఇంత కష్టపడి పని చేశాను కదా, నా కర్మల్ని నేను ఇంతవరకు ఉపయోగించాను కదా, మరి నాకు ఫలితం ఏంది? మన మానవుల నైజం ఏంటండి? మనం ఒక పని చేసామంటే నాకేంటి ఫలితం ఏంటి, నాకు ఉపయోగం ఏంటి అని అంటాం కదా. అటువంటి వైఖరికి ఈ శ్లోకం ఒక ఉదాహరణ అనమాట. ఏంటంటే, నువ్వు నీ శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉంటే అంతవరకు నీకు అప్పగించిన పని నువ్వు నిర్వర్తించు. దానిపై నీకు పూర్తి బాధ్యత అధికారం నీకే ఉంది. నీకు అప్పగించిన కర్మ ఏదైతే ఉందో దాని మీద. అయితే దాని యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో, రిజల్ట్ ఉంటుంది కదా, మనం ఎంత కష్టపడి పని చేసాం, ఫలితం ఉంటుంది కదా, ఆ ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించడం దానిపై నీకు అధికారం ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత గొప్పటి శ్లోకం అంటే ఈ శ్లోకం మనకిచ్చిన, అంటే రేపు ఎప్పుడైనా మనకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, లేదంటే మీకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మనకి ఫలితం వస్తే ఒకలాగా, ఫలితం లేకపోతే ఒకలాగా మన కర్మలు చేయకూడదు. ఫలితం నేను అనుభవించకపోయినా సరే ఆ పనిని అప్పగించాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఫలితం రాలేదు కదా, నేనెందుకు చేయాలి అని ఒక నిరుత్సాహపడకూడదు. కర్మలపైన ఎప్పుడూ కూడా మనకు అప్పచెప్పిన కర్మలపైన ఎప్పుడూ కూడా మనం ఉత్సాహంగా ఉండాలి, ఆ కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.